మా ఇంటి దగ్గర మేము ఫుడ్ పెట్టే డాగు డెలివరీ అయిందని చెప్పాను కదా, దాని పిల్ల అనమాట అది. అప్పుడే ఇంత అయింది. అది చూడండి ఎముక మింగినట్టుంది, గొంతుకు అడ్డం పడింది, ఎలాగో కక్కేసింది పాపం. కానీ అది పెద్ద పెద్ద ముక్కలే కావాలంటుంది ఎప్పుడు. కాలు ఉంటుంది కదా, కోడి కాలు, దాన్ని పట్టుకొని తినాలని ట్రై చేసిద్ది. దానికి వల్ల కాక అప్పుడు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చిద్ది. దీంతో పాటు ఇంకో మేల్ డాగ్ ఉంది, అంటే ఆ బుడ్డి దానికి డాడీ డాగ్ అనమాట అది. పాపం ముందు వీళ్ళ తల్లి పిల్ల తినేసి ముక్కలన్నీ తినేసి మిగిలిపోయింది మాత్రమే దానికి పెడతారు. అది కూడా చాలా భయం దానికి. అంటే మాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు అది. అది మధ్యలో వచ్చింది. అయినా మా దగ్గరకు వస్తుంది కానీ తల మీద చేయి వేయబోయినా కూడా దానికి ఎంత భయం అంటే, ఫుడ్ కూడా వీళ్ళిద్దరు తిన్న తర్వాత, మొన్నటిదాకైతే ఈ బుట్టిది లేదు కదా, ఆ పెద్దది తిన్న తర్వాతే మిగిలిన దాన్ని అది తింటుంది పాపం. ఇప్పుడు కూడా ఇది ఫుడ్ తింటుంటే వేరే డాగ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ డాగ్స్ని అయితే తరుముతున్నాయి. అవి మంచి డాగ్స్ కాదు, అంటే అరుస్తూ ఉంటాయి, వీటిని కరవబోతూ ఉంటాయి. ఆ డాగ్స్ని తరుముతూ అవతల వైపు ఉంది. ఇప్పుడు వచ్చి తినిద్ది అది. అదిగోండి.